బతుకమ్మ కుంట రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారుండరు. ఈ బతుకమ్మ కుంట అందంగా ముస్తాబైంది. మళ్లీ తన పునర్వైభవాన్ని సంతరించుకుంది. అందుకు కారణం హైడ్రా. రేవంత్ సర్కార్ చెరువుల పరిరక్షణకు నడుం బిగించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను ఏర్పాటు చేసి దానికి కమిషనర్గా రంగనాథ్ను అపాయింట్ చేసింది. ఇక అప్పటి నుంచి రంగనాథ్ తన పని మొదలు పెట్టారు. అలా రంగనాథ్ చాలా సీరియస్గా ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ట్యాకప్ చేసిన ప్రాజెక్టుల్లో బతుకమ్మ కుంట ఒకటి. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ చొరవతో రంగనాథ్ బతుకమ్మ కుంటకు మళ్లీ ప్రాణం పోశారు. హైదరాబాద్లో కుంటల పూర్వ వైభవానికి కట్టుబడి ఉన్నామని హైడ్రా స్పష్టం చేస్తూ వస్తోంది. ఆక్రమణలకు గురైన కుంటలను రక్షించి వాటికి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా అంబర్పేట్ బతుకమ్మ కుంటను ఆక్రమణల నుంచి రక్షించి 7.4 కోట్లతో అభివృద్ధి చేసింది. పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఒకప్పుడు చెత్తా చెదారంతో నిండిపోయిన బతుకమ్మ కుంట నేడు విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. బతుకమ్మ కుంట చుట్టూ పచ్చని చెట్లు, వాకింగ్ ట్రాక్లు, పిల్లలు ఆడుకునే ఆట స్థలం కూడా ఏర్పాటు చేశారు. అంబర్పేటలో ఉన్న ఈ చెరువు కొన్నేళ్ల పాటు ఆక్రమణలు, న్యాయపరమైన సమస్యలతో వివాదాల్లో చిక్కుకుంది. పట్టించుకునేవారు లేక ఓ మురికి కుంటగా మారింది. ఈ చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా చేపట్టింది. ఒకప్పుడు చెత్త కుప్పలాగా ఉన్న బతుకమ్మ కుంటను ఎంతో సుందరంగా మార్చింది. హైడ్రా రంగంలోకి దిగక ముందు బతుకమ్మ కుంట పూర్తిగా పిచ్చి మొక్కలు, చెత్తా చెదారంతో కంపుకొట్టేది. మాజీ ఎంపీ హనుమంతరావు బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలని హైడ్రాను కోరారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా కుంట సుందరీకరణ పనులను చేపట్టింది. 1962-63 నాటి రెవెన్యూ రికార్డుల ప్రకారం బతుకమ్మ కుంట విస్తీర్ణం సుమారు 14 ఎకరాలు కాగా కాలక్రమేణా కబ్జాల వల్ల చెరువు విస్తీర్ణం తగ్గిపోయింది. ప్రస్తుతం 5.15 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే కుంట భూమి ఉంది. తాజాగా హైడ్రా చొరవతో చెరువు పాత రూపాన్ని పొందింది. ఈ కుంట భూమి తనదే అంటూ స్థానిక బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ డాక్యుమెంట్లలో ఫోర్జరీ చేశారని ఆరోపించారు. 1970 సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో ఈ ప్రాంతం చెరువుగానే ఉందని రంగనాథ్ తెలిపారు. కబ్జాకు గురైన బతుకమ్మ కుంటను హైడ్రా పునరుజ్జీవరింపజేసింది. రేపు సాయంత్రం బతుకమ్మ కుంటను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బతుకమ్మ కుంట పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కార్యక్రమం కోసం ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. దీనిపై మరింత సమాచారం బతుకమ్మ కుంట నుంచి మా రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. అంబర్పేట్లో ఉన్నటువంటి బతుకమ్మ కుంట ఇన్ని రోజులు కబ్జాకి గురైంది. ఇప్పుడు బతుకమ్మ కుంట పునరుజ్జీవంలో భాగంగా హైడ్రా పూర్తి స్థాయిలో బతుకమ్మ కుంటను ఒక కుంటలాగా తీర్చిదిద్దినటువంటి దృశ్యాలు మనం స్పష్టంగా గమనించవచ్చు. దాదాపుగా 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ బతుకమ్మ కుంటను పూర్తి స్థాయిలో కుంటగా తీర్చిదిద్దింది. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ బతుకమ్మ కుంటని ప్రారంభించుకునేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు అధికార యంత్రాంగం ఇప్పటికే కంప్లీట్ చేసింది. హైడ్రా ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట పునరుజ్జీవంలో భాగంగా పనులు ప్రారంభించారు. ఫిబ్రవరి నెలన ఈ బతుకమ్మ కుంటకు సంబంధించిన పనులు స్టార్ట్ చేసింది హైడ్రా. సో మధ్యలో అనేక కోర్టు ఇబ్బందులు వచ్చాయి, అనేక ఆటంకాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా అవన్నీ క్రాస్ చేస్తూ అవన్నీ ఓవర్కమ్ చేస్తూ ఎట్టకేలకు బతుకమ్మ కుంటని కుంటలాగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇచ్చింది. రేపు అంబర్పేట్ వాసులకి, హైదరాబాద్ నగర వాసులకి బతుకమ్మ కుంట అందుబాటులోకి రాబోతుంది. మనం ప్రస్తుతం ఈ దృశ్యాల్లో చూడొచ్చు. బతుకమ్మ కుంటలో మధ్యలో బతుకమ్మకు సంబంధించిన బొమ్మని పెట్టబోతున్నారు. అది దానికి సంబంధించిన పనులు ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. రాబోయే రోజుల్లో ఆ బతుకమ్మ కుంటకు సంబంధించిన ఇండికేషన్ అంటే అది చూస్తే ఇది బతుకమ్మ ఆడుకునేటువంటి కుంట అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా మధ్యలో బతుకమ్మని పెడుతున్నారు. మనం బతుకమ్మకి అవతల వైపు చూస్తే హైడ్రా అనే పేరు మనకి ఎక్కడైతే కనిపిస్తుందో అది ఇన్లెట్. అంటే ఇందులోకి వాటర్ రావడానికి ఇన్లెట్ ఏర్పాటు చేశారు. మొత్తము ఈ బతుకమ్మ కుంటకు సంబంధించిన పనులు మనం ఒకసారి చూడొచ్చు, ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. గతంలో కబ్జాకి గురైనటువంటి బతుకమ్మ కుంటలో గాంజా తాగడానికి వేదిక అయింది. దొంగతనాలకు, ఇతర వాహనాల పార్కింగులకు, ఇతర వ్యసనాలకు అడ్డాగా ఉన్నటువంటి బతుకమ్మ కుంటను
పూర్తి స్థాయిలో పునరుజ్జీవంలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీన్ని టేకప్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా బతుకమ్మ కుంటను కుంటలాగా తీర్చిదిద్దుతామని గతంలో అనేక సార్లు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ ఫైనల్గా బతుకమ్మ కుంట ఎంత అద్భుతంగా ఎంత సుందరంగా కనిపిస్తుందో క్లియర్గా మనము గమనించవచ్చు. సో రేపు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభించిన తర్వాత ఇక్కడ మహిళలందరూ కూడా అంబర్పేటకి సంబంధించిన మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడుకోవచ్చు అనేది హైడ్రా చెప్తున్నటువంటి మాట. సో ఈ బతుకమ్మ రాబోయే రోజులు ఇక రేపటి నుంచి బతుకమ్మ ఆడుకోవడానికి బతుకమ్మ కుంట కూడా వేదిక కాబోతుంది. అనేక సంవత్సరాల క్రితం ఈ బతుకమ్మ కుంట అనేక మందికి బతుకమ్మ ఆడడానికి వేదిక అయింది. ఇక్కడ చాలామంది ఈత కొట్టేవాళ్ళు, ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండే. రోజులు గడిచిన కొద్దీ చాలా వరకు ఈ ప్లేస్ మొత్తం కూడా కబ్జాకి గురైంది అనేది హైడ్రా అధికారులు చెప్తున్నారు. మొత్తం ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఎక్కడైతే హైడ్రా చుట్టూ బిల్డింగ్లు కనిపిస్తున్నాయో గతంలో ఈ బతుకమ్మ కుంట ప్లేస్ దాదాపుగా 16 ఎకరాలు ఉండే. అది మెల్లిగా కబ్జాకి గురవుతూ కుంచుకుపోయి మొత్తము కేవలం 5.5 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఈ 5.5 ఎకరాల్లో దాదాపుగా 7.5 కోట్ల రూపాయలతో ఈ బతుకమ్మ కుంట పునరుజ్జీవం హైడ్రా టేకప్ చేసింది. ఇక్కడ మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఇక్కడికి మధ్యాహ్నం లేదా సాయంత్రం, ఉదయం పూట వాకింగ్ చేసుకోవడానికి వృద్ధులకి పనికి వస్తుంది. మహిళలందరూ కూడా ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి, బతుకమ్మ వదలడానికి కుంట అందుబాటులో ఉంటుంది. ఇక మీదట బతుకమ్మ కుంటలో ఆడుకోవచ్చు అనేది బతుకమ్మ ఆడుకోవచ్చు అనేది స్పష్టంగా హైడ్రాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో రేపు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంటని ప్రారంభించబోతున్నారు. ప్రారంభించి హైదరాబాద్ వాసులకి, ముఖ్యంగా అంబర్పేట మహిళలందరికీ కూడా ఈ బతుకమ్మ కుంటని అంకితం చేయబోతున్నారు. మొత్తము ఇట్లా బతుకమ్మ కుంటని చూపించి రాబోయే రోజుల్లో ఏవైతే చెరువులు కబ్జాకు గురయ్యాయో వాటన్నిటి కూడా మళ్ళా పునరుద్ధరిస్తాం. వాటిని పునరుజ్జీవంలో భాగంగా అన్ని చెరువులు కూడా బతుకమ్మ కుంటని ఏ విధంగా తీర్చిదిద్దామో అందంగా ఆ విధంగానే తీర్చిదిద్దుతామని ఆయన రేపు ఇదే వేదికగా బతుకమ్మ కుంట వేదికగా చెప్పబోతున్నారు. సో ఇది ఓవరాల్గా బతుకమ్మ కుంట అనేది గతంలో కబ్జాకు గురైంది. గతంలో ఎప్పుడో కుంట ఉండే అని చెప్పుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు మళ్ళా హైడ్రా ఆధ్వర్యంలో కబ్జాకు గురైనటువంటి బతుకమ్మ కుంట మొత్తం కూడా కబ్జా చెరువుల నుంచి విడిపించి మళ్ళా చెరువులాగా క్లియర్గా మనకి బతుకమ్మ కుంట కనిపిస్తుంది. రేపు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బతుకమ్మ కుంటని ప్రారంభించబోతున్నాడు. ఇది ఓవరాల్గా బతుకమ్మ కుంటకి సంబంధించిన పూర్తి